జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య హాస్టల్లో నిర్లక్ష్యం. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పాషాన్నం పెడుతున్న వైనం. వేల కొద్దీ ఫీజులు వసూలు చేస్తున్న హాస్టల్ నిర్వాహకులు పాషాన్నం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్య హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతున్న హాస్టల్ నిర్వాహకులు హాస్టళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ నాయకులు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చాలా హాస్టళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు సరైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నేను మెకానిక్ని, నేను చెప్తున్నా కదా, రోజు 2,000 చదివిస్తుంది, రోజు 2,000 సంపాదించిన పిల్లలు చదివిస్తున్నాం. మేము 4 సార్లు వచ్చినాం, 4 సార్లు వచ్చితే ఫుడ్ మేము చెక్ చేస్తాం. మెనూ లేదు, ఏమి లేదు. ఫస్ట్ చైనీకు మాకు ఏం చెప్పింది తెలుసా? బ్రహ్మాండమైన ఫుడ్ ఉంటుంది, బ్రహ్మాండమైన హాస్టల్ ఉంటుంది, బంగారములే. అవతారాలు మొత్తం చేంజ్ అయిపోయినాయి, అబ్బాయిలే పిల్లలు అంతకన్నా దారుణం అయిపోయింది. వద్దు మేడం, దండం పెట్టి చెప్తున్నా, శ్రీ చైతన్యలో దయచేసి ఎవరిని వేయవద్దు. ఎందుకంటే మాకు తీసిరిచ్చి పంపించిన పొరలు, కానీ మా పిల్లల్ని మేము బంగారంలో దాదుకున్నాం. ఈ ఫుడ్ వెయిట్ అయితే మేము చంపుకుందాం. అట్లాంటిది నేను చెప్తున్నా కదా మేడం, ఏ ఫంక్షన్ హాల్ పోయినా బ్రహ్మాండమైన ఫుడ్ దొరుకుతుంది, అంతకన్నా అర్థానుకున్న ఫుడ్. మరి దారుణంగా ఫంక్షన్ హాల్కి తెచ్చుకుంది మేడం. శ్రీ చైతన్యలో లక్షల ఫీజులు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ చేయరు మేడం. మీరు ఉన్నారు, మీరు ఇక్కడ ఆ స్కూల్ నుంచి వచ్చారు, మరి ఇక్కడ స్కూల్ ఉన్నటువంటి పిల్లలు ఇన్ఛార్జ్ చేయరు. మీరు అసలు ఇక్కడ తీసుకున్న కాంట్రాక్ట్ ఈ సిద్దిపేట శ్రీ చైతన్య బ్రాంచ్ ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు దీన్ని ఒకసారి తనిఖీలు చేయాలి. ఖచ్చితంగా తనిఖీలు చేసి దీన్ని పిల్లల జీవితాలతో కొద్దిగా గొప్పలో ఈ పిల్లలు, ఎందుకంటే చదువుకొని నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ బాలలను కూడా లేకుండా ఈ శ్రీ చైతన్య యాజమాన్యము లక్షల ఫీజులు దండుకొని ఈ అన్నము ఈ గుడ్డు పెడుతున్నారండి. ఫీజులు కట్టకపోతే ఒక నెల కానీ ఒక 2 రోజులు లేట్ అయితే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఒక్క రూపాయి డ్యూ లేకుండా మొత్తం ఫీజులు మేము ఇచ్చాము. ఇగో ఇచ్చి ఈ రోజు మా అబ్బాయికి బాగలేదంటే ఇక్కడికి వస్తే ఈ గుడ్డుని ఫుడ్డుని చూస్తే పిల్లల గుడ్డ తలకపోయి ఒక్కొక్క పిల్లగాడు రిక్వెస్ట్ తో దారుణంగా, సార్ మాకు ఇటువంటి ఫుడ్ పెడుతున్నారు, మీరు ఒకసారి రండి, మేము బయటకు పోయిన వాళ్ళు లోపలికి తీసుకొచ్చి మరి చూపిస్తున్నారు. ఈ ఫుడ్ తింటే పిల్లలు ఆత్మహత్య కాదు, చనిపోతారు కంప్లీట్ ఖచ్చితంగా. ఇది నేను శ్రీ చైతన్య యాజమాన్యానికి దండం పెట్టి చెప్తున్నాను. ఇటువంటిది మాత్రం మళ్ళీ ఏ పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని ముమ్మాటి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ 2 కుమ్మక్కై ఈ రోజు విద్యార్థులను నాశనం చేస్తా ఉన్నారు, వాళ్ళ విద్యా వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నాం. వెంటనే యొక్క కళాశాలని కానీ ఒక పాఠశాలని సీజ్ చేసి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో హాస్టల్ ఏర్పాటు చేసి ఇక్కడ హాస్టల్ ఉన్నటువంటి విషయం ఏ యొక్క సిద్దిపేట ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్కి తెలియదా? హాస్టల్లో ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలియదా? వీళ్ళు తినేటువంటి ఫుడ్లో పాచిపోయిన అన్నం పొద్దుగాల పెట్టింది, మాడిపోయినటువంటి గుడ్డు పెడుతున్నారు పిల్లలకి. మరి ప్రైవేట్ హాస్టల్లో లక్షల ఫీజులు వసూలు చేసి ఇలా న్యాయమైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు ఈ యొక్క కళాశాల యాజమాన్యము, పాఠశాల యాజమాన్యము. వీటిపైన పర్యవేక్షణ చేసిన ప్రభుత్వ అధికారులకి లంచం తీసుకుంటారు అని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలకు, ప్రైవేట్ హాస్టళ్లకు విపరీతమైనటువంటి పర్యవేక్షణ గవర్నమెంట్ వాటిపైన ఎందుకు పర్యవేక్షణ చేస్తలేదు? ఫుడ్ ఇన్స్పెక్షన్ ఎందుకు జరగట్లేదు? అదేవిధంగా ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు కూడా పైసల వసూలకు తెరలేపారు, వాళ్ళ ఫీజులు దండ కోసం తెరలేపి తప్పించి విద్యార్థుల యొక్క పరిరక్షణ కానీ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ లేకుండా ఈరోజు మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో కన్నా అధ్వానమైన స్థితిలో ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ నిర్వహించినటువంటి హాస్టల్ పరిస్థితి మొత్తం పర్యవేక్షణ చేయనటువంటి లోపం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. మరి దీనిపైన ఈ యొక్క కళాశాల యాజమాన్యం పట్టింపు లేనటువంటి ఈ యొక్క హాస్టల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి కానీ ప్రిన్సిపల్ కానీ ఇంతవరకు వచ్చి మా విద్యార్థులతో కానీ పేరెంట్స్తో కానీ విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడిన పరిస్థితి లేదు. మరి దీనిపైన వెంటనే ఒక డిఓ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీటిపై చర్యలు తీసుకొని రేపటిలోగా చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే యొక్క విద్యార్థులకు కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా ఆ పేరెంట్స్ దగ్గర బాండ్ తీసుకొని మేము మెనూ చేస్తాం. మెనూ కూడా ఇంతవరకు పెట్టినటువంటి పరిస్థితి యొక్క హాస్టల్లో మెనూ లేదు, కరెక్ట్ సెక్యూరిటీ లేదు, పర్మిషన్ లేదు, అయినప్పటికీ ఇలా నడిపిస్తూ ఉన్నారు. దీనిపైన డిఓ చూస్తూ ఉంటాడు, ఎంఈఓ చూస్తూ ఉంటారు, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ చూస్తూ ఉంటారు, కానీ పట్టించుకోరు. ఎందుకంటే టేబుల్ కింద చేతులు పోతున్నాయి కాబట్టి. ఎంతవరకు ఈ యొక్క సిద్దిపేటలో దాదాపు 5 శ్రీ చైతన్య పాఠశాలలు ఉన్నాయి. సామాన్య లోకల్ ప్రైవేట్ పాఠశాలలు నడిపిస్తున్న పరిస్థితులు కార్పొరేట్లకు అందరం ఈ యొక్క డిఓ కానీ ఎంఈఓ కానీ ఎక్కిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వ రంగమే వీటిని అందడానికి ఎక్కిస్తూ ఉన్నాయి కార్పొరేట్ని. ఒక పేదవాడు చదువుకోవాలంటే ఇప్పుడు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హాస్టల్లో